మా కజిన్ దాచుకుంటున్నాడు. ఓకే, యావరేజ్ మిడిల్ క్లాస్ హెయిర్ డ్రైయర్. టిఫిన్ చేసినావు, బిడ్డకు టిఫిన్ పెట్టలే. సెకండ్ ఎగ్ తీసారా? ఎప్పుడు చూడనట్టు ఎందుకు చిన్నట్లు ఉరుకుతున్నావు? కరెక్ట్ సన్సెట్ టైంకి వచ్చినాం. ఎంత ఇక్కడైతే అబ్బా ఎంత బాగుందో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ వ్లాగ్ చేస్తున్నా. బికాజ్ ఎందుకు చేయాలనిపించింది అని అంటే, మా ఫ్యామిలీ అంతా కలిసి ఒక చిన్నపాటి ట్రిప్లకి గుళ్ళు గోపురాలకు వెళ్దామని ఫిక్స్ అయినాం అనమాట. మా అమ్మమ్మ ఎప్పటి నుంచో యాదగిరిగుట్ట పోదాం, స్వర్ణగిరి పోదాం అని అడుగుతుంది. సో పెద్దవాళ్ళు ఏదైనా అడిగినప్పుడు అది మన వల్ల అయితే అది చేసేయాలి. ఎందుకనంటే పాపం వాళ్ళు ఆల్రెడీ లైఫ్లో ఒక రిటైర్మెంట్ ఏజ్లో ఉన్నారు. దే వాంటెడ్ టు గో అవుట్. ఇంట్లోనే ఉంటారు అండ్ ఆల్రెడీ ఓపిక పోయింది. ఇంకొన్ని రోజులు లేట్ అవుతుంటే వి నెవర్ నో వాట్ హ్యాపెన్స్. కాబట్టి మా అమ్మమ్మ కోరికని తీర్చాలి. కాబట్టి నేను పెద్దమ్మ కూతురు, మా అమ్మమ్మకి ఇద్దరే ఆడపిల్లలు, మమ్మీ పెద్దమ్మ. సో పెద్దమ్మ కూతురు నేను కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేసి తనని వాళ్ళ స్వర్ణగిరి, రేపు యాదగిరిగుట్ట. సో అదంతా వ్లాగ్లో చూపిద్దామని. మరి ఏంటి ట్రిప్ అనగానే ఇంత చల్లగా ఉన్నారు అనుకుంటున్నారా? ఆల్రెడీ తెలుసు కదా, మనం ట్రిప్ అనగానే ఇంట్లో ఏదో ఒక లొల్లవాలి. పొద్దు నుంచి పనాం వచ్చింది, ఆమె దగ్గర నుంచి స్టార్ట్ పెట్టిండ్రు లొల్లి అయితేనే ఉన్నది. నేనైతే ఇప్పుడే స్నానం చేసుకున్నా. అది మా బుజ్జి, పెద్దమ్మ వాళ్ళ కుక్క పిల్ల. సో యప్, ఐల్ షో యు, కమ్. అందరు ఏం చేస్తున్నారు? ఈయనే మా మామ. ప్రతి ఇంట్లో ఒక మామ ఉంటాడు, ఎప్పుడు ఆన్ లో ఉంటాడు. వాడర్ ఏంటంటే హాయ్ చెప్పు ఆడియన్స్ జనాలకి వాళ్ళ హాయ్. ఓకే, మా మమ్మీ వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తుంది కూరగాయలు కోసి. మా అమ్మమ్మ అమ్మ హాయ్ చెప్పు ఆడియన్స్ కి. మా పెద్దమ్మ హాయ్. అందరూ వంటలు చేయడంలో బిజీ ఉన్నారు, వండుతున్నారే. ఏం కూర మమ్మీ? మా ఇంట్లో ఎందుకు అందరు లేడీసే కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? ఆల్ జెంట్స్. తాత పైకి, మా డాడీ పైకి దేవుడి దగ్గర ఉన్నారు, అందుకే ఓన్లీ అమ్మాయిలు కనిపిస్తున్నారు. ఇగో ఇది మా పిచ్చిది, ఇది కూడా గర్లే. పిచ్చిది, దీనికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం గాయస్. ఎవరైనా ఒక షిజు, ఒక మొగ కుక్క పిల్ల ఉంటే చూడండి. నెక్స్ట్ మా కజిన్ దాచుకుంటున్నాడు. ఓకే, ఈమెనే సుందరమ్మ మా మమ్మీ. ఏం చేస్తున్నావు సుందరమ్మ? కానీ సుందరమ్మ కాదు, ఆమె పేరు సరిత. సుందరమ్మ మీ అమ్మమ్మ పేరా? వావ్. మీ అమ్మమ్మతో ఒక మెమరీ చెప్పు. కర్రే, పొయ్యిల కర్ర తీసుకొని చంపేది. అవునా? ఆ పసుపు కలిపిన బియ్యము, దేవుడు బియ్యము అబద్ధం చెప్తే చచ్చిపోతారని ఇచ్చేది. మీరు నమ్మేదా? నమ్మేది మస్తు. తీయలే అని ఆ బియ్యం విని ముసల్దాన్ డాక్టర్కి ఇక ఒక ఏడుపు కాదు చచ్చిపోతామని. మా అమ్మమ్మ బెటర్, మా అమ్మమ్మ అట్లా చేయలే. మీ అమ్మమ్మ సైకోనే కొంచెం. కేన్ కర్ర పెట్టుకునేది. అప్పాలు ఆమె పెడితేనే తినాలి, రూల్. లిమిటెడ్. ఒక కజ్జికాయ, మురుకు, అరిస, ఒక్కొక్కటే ఒక లడ్డు. మిస్ అవుతావా మీ అమ్మమ్మని? ఉంటే బాగుండా? అట్లుంటేనే బాగుంది. అయ్యో. సోగే, మరి ఇప్పుడు ఏంటి మ్యాటర్? ఏంటి? గుడికి పోవాలి, టిఫిన్ చేసినావు, బిడ్డకు టిఫిన్ పెట్టలే. సెకండ్ ఎగ్ తీసారా? అవసరం లేదు, వయసు పిల్లలు ఒక్క పొద్దు ఉండాలి. మేము మస్తున్నాం ఒక్క పొద్దు. బలవంతం ఒక్క పొద్దు ఏంది మమ్మీ? నాకు చేయాలనిపిస్తే నేను చేస్తే ఒక్క పొద్దు. ఫుల్ ఆకలిస్తుంది గైస్. వీళ్ళు ఆల్రెడీ టిఫిన్స్, నేను లేట్ గా లేచిన, వీళ్ళు టిఫిన్స్ చేసి లంచ్లు కూడా ప్రిపేర్ చేస్తున్నారు. సో దే ఆర్ జంపింగ్ ఇన్ టు ఇట్. కానీ ఇంకా నేను సర్లే ఇంకా డైరెక్ట్ లంచ్ చేద్దామని నేను వెయిట్ చేస్తున్నా. అండ్ అప్పటి నా జుట్టుకి ఏంటి అనుకుంటున్నారా? ఇది ఇండియన్ ఆడపిల్లల యావరేజ్ మిడిల్ క్లాస్ హెయిర్ డ్రైయర్.
అదే సంగతి. మరి ఇవాళ రేపు ఎట్లుండబోతుంది మొత్తం రికార్డ్ చేసి నేను మీకు చూపిస్తాను. చలో, మా అమ్మమ్మకి వాళ్ళ అమ్మమ్మ గుర్తుందా లేదా? అమ్మమ్మ, నీకు మీ అమ్మమ్మ గుర్తుందా? మా అమ్మ గుర్తుందా? పప్పి పుట్టినాక మీ అమ్మమ్మనా? ఓ, ఏమైనా మెమరీ మీ అమ్మమ్మతో ఏమైనా మెమరీ ఉందా? మస్తు. మీ పిల్లలకేమో వాళ్ళ అమ్మమ్మ కర్రతో కొట్టదు, అంటే మీ మమ్మీ. మా అమ్మ ఇబ్బంది కొట్టదు, ఇంకా రాగానే పెద్ద తిన్నానే కొట్టేది. మీరు అక్క వాళ్ళ కొడుకులే కొట్టదైనా తీట కథలు పడతారని. ఎవరు బాగుంటుంది చేసేది, మీ మమ్మీయా మీ అమ్మమ్మనా? మీ అమ్మమ్మ. మా అమ్మమ్మకు వంటలు సరిగ్గా రావు కానీ మా అమ్మ బాగా చేస్తుంది. ఓకే, మా అమ్మమ్మ బాగా చేస్తుంది, అంటే మా అమ్మమ్మ వంటలు బాగా చేస్తుంది, మా మమ్మీకి వంటలు రావు. మరి మీ బిడ్డలకి ఎందుకు అమ్మ వంటలు రాలే? వాళ్ళు ఎప్పుడైనా వంటింటికి వచ్చి నేర్చుకుంటా అంటే బాగుంటుంది. మాకొచ్చు మళ్ళా. చూసుకోలేదు, కూర్చోలేదు. మా మమ్మీ మా పెద్దమ్మ అమ్మమ్మని చూసి తోకిప్పుతారు, వంట కూడా వేయరు మా అమ్మమ్మ వస్తే. అట్లుంటది. వినిపిస్తే గొడవలని చెప్పిన కదా, అట్లెట్లుంటది, ఖాళీ ఉండదు. వా అప్పంచి మా అమ్మమ్మ నేను వీడియో కాల్ ఎవరితోనో మాట్లాడుతున్నా అనుకొని, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు వీడియో కాల్? మనమ్మ యూట్యూబ్ కి బ్లాగ్ చేస్తున్నాం, అందరు నేను చూస్తారు. అమ్మమ్మ అమ్మమ్మ అని కింద ఇట్లా కమెంట్స్ పెడతారు. అమ్మమ్మ స్మార్ట్గా ఉందా లేదా, క్యూట్ ఉందా లేదా కింద కమెంట్స్ లో పెట్టాను కలిసి. అమ్మమ్మ నా యూట్యూబ్ ఛానల్ చూస్తుంది, ఇన్స్టాగ్రామ్ కూడా చూస్తుంది, కమెంట్స్ కూడా చదువుతుంది. ఎక్కలేని అప్డేట్స్ అని మా అమ్మమ్మని ఇట్లా. ఇంకా మా అమ్మమ్మ థంబ్నెయిల్ చదవడంలో ఫాస్ట్. చెప్పమ్మ, ఏ హీరోయిన్ తో ఉన్నారు, ఎవరెవరిని వదిలేసిండ్రు, అసలు ఏం జరిగింది, నీ దగ్గర అప్డేట్స్ ఏంటి? నీ ఫేవరెట్ హీరో ఎవరేపో? హీరోనా? ఫస్ట్ అర్జున్. అల్లు అర్జునా? అర్జున్ ఆయన పాత అర్జున్. శోభన్ బాబు కాదా? వాడు కూడా. వాడు కూడా. ఓకే, హీరోయిన్లలో? హీరోయిన్లలో ఎవరిష్టం లేదా? ఇట్లా మీ పాతకాలంలో ఎంత ఉండే టికెట్? మేమా ఏ క్లాస్ ₹2. ఓ, మీరు లోపల ఫుడ్ తీసుకుపెట్టాలి కదా? అవును. ఇప్పుడు మాకు అట్లా కాదు, ₹2 ఏంది, 8. మురుకులు, బిస్కెట్లు. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఉండే మమ్మీ, మేము స్కూల్ ఉన్నప్పుడు కూడా. అసలు మజ్జిగ బాటిల్లు వేడి చేయకుండా. కొంచెం నేను స్కూల్లో 4th, 5th క్లాస్ ఉన్నప్పుడు కూడా గుర్తుంది నాకు, బిస్కెట్ ప్యాకెట్లా తీసుకుపోయినా కానీ. రసాలు. ఓరే అవ్వ, పిక్నిక్ పోయినట్టే. పిక్నిక్ బ్యాగుల సరంజామంతా పిక్నిక్ అట్లా ఉంటది. ఆ రోజులే బాగున్నాయి మరి. తాత తీసుకుపోయేదా సినిమాలకి? కల్మషం లేదు, ఏం లేదు. సినిమా తీసుకోపోయకపోయారా? షోలే. ఇద్దరం ఏంద్రా? బుల్లెటా? ఇక తర్వాత సోని పుట్టక ముందు అది సరితా కమలాసన్. తగిట 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 తందానా మూవీనా? అదే కదా. మరో చరిత్రనా? కమలాసన్ సరిత. కమ్మని నా ఆ సినిమానా? తమిళ పాట. ఓకే, ఇట్స్ గుడ్ టు టాక్ కదా. మన గ్రాండ్ పేరెంట్స్ అని కాన్వర్జేషన్స్ మంచిగా ఉంటాయి. సరే కూర్చొని ముచ్చట పెట్టండి, మంచిగా అనిపిస్తుంది. ఆడోళ్ళకైతే ఎటైనా పోవాలంటే యుద్ధమే. ఇప్పుడు ఏం చీర వేసుకోవాలి అనేది థింకింగ్ అందరూ. గైస్ నేను ఇది వేసుకుంటున్నా ఫ్రెండ్స్, మా సిస్టర్ ఇది వేసుకుంటుంది. అయితే మా ఇంట్లో మా అమ్మమ్మ ఎప్పుడంటే ఇంట్లో నార్మల్గానే ఖచ్చితంగా ఒక కూర, ఒక పచ్చడి, లేకపోతే చారు, పెరుగు, ఒక 2-3 కూరలు అయితే ఉంటే నేను చూపిస్తాను. అన్నం, పాలకూర, చిక్కుడుకాయ, కొబ్బరి పచ్చడి, మంచిగా చెప్పినా కదా, ఇవి పచ్చళ్ళు. మినిమం ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. ఎవ్రీడే ఇట్లానే వండుతుంది అమ్మమ్మ. మా అమ్మకైతే ఒక్క కూర వండడానికి చేత ఉంటుంది. అందుకే ఐ లవ్ అమ్మమ్మ వంటలు. నీకు ఒక్క కూర వింటుందంట మా మమ్మీ. మా మమ్మీకి ఒక్క కూర కూడా వండడం చేత కాదు గాయస్, కానీ వాళ్ళ మమ్మీ చేసి పెడితే తింటది గాయస్. వింటున్నావా? మీ మమ్మీలా నువ్వు కూడా వంటలు చేయొచ్చు కదా అంటున్నా.
చేస్తే ఇప్పటికెళ్ళి పని మానేసిన కదా చేస్తా. లంచ్ టైం అయింది, ఆకలి వేస్తుంది. నేను పొద్దున టిఫిన్ చేయాలని చెప్పిన ఫస్ట్ తిని. మమ్మీ కొంచెం నూనె ఇవ్వవా పచ్చడికి? నెయ్యి వద్దు, పచ్చళ్ళు నూనెలే బాగుంటాయి, నెయ్యిలు తినొద్దు, అర్థం చేసుకోండి. ఇంకా అందరు స్నానాలు చేస్తున్నారు, నేనైతే తినేస్తున్నా, నాకు ఆకలి అవుతుంది. తినేసి రెడీ అవుతా. ఇక చాలు 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 చాలు. ఎస్, ఇప్పుడు పచ్చడి వేసేద్దాం. ఆకలి ఉన్నప్పుడు అన్నం వేడి ఉంటే కోపం వస్తుంది. యమ్మీ. 2 hours later. గైస్ ఇప్పుడు టైం 3:30 అవుతుంది. నాకు ఫుల్ నిద్ర వస్తుంది. ఇట్లా ఉంటేనే 10 minutes పడుకుందామని పడుకున్నా, 40 minutes నిద్ర అవ్వాను. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. ఓకే ఫైన్. సో నేను టెంపుల్కి అయితే ఈ శారీ అనుకుంటున్నా, దిస్ కలర్. ఇది రాఖీకి మా అన్న పెట్టింది, కానీ ఇప్పటివరకు వేసుకోలేదు. ఓకే, ఇప్పుడు టైం వచ్చింది. టైం అవుతుందంటే ఒకరు టీవీ చూస్తాండ్రు, ఆయన ఇప్పుడు అన్నం తింటాండు. లే మమ్మీ. లాస్ట్ ఎపిసోడ్ ఏ మూవీ? శివరిపల్లి. నాడు మమ్మీ, టైం అవుతుంది. ఇంకా మా అమ్మమ్మ స్నానం కూడా చేయలేదు. మమ్మీ టైం అవుతుంది మమ్మీ. కిరణ్ గారు స్నానం చేశాను, బాగుంది. రే కిరణ్ గా, కిరణ్ నాడు, ఇంకా అమ్మమ్మ రావాలి, చేయాలి స్నానం. ఇప్పుడు చాయ్ తాగుదాం, చాయ్లో సకినాలు వేసుకుందాం. ఇట్లానే ఉంటది మిడిల్ క్లాస్ ఫ్యామిలీల్లో, పోయే ముందే అన్ని గుర్తొస్తాయి. ఇప్పుడు స్నానాలకు కొట్టుకుంటున్నారు, వాష్రూమ్ నేను పోతా అంటే నేను పోతా. మంచిగా చెప్పిన పొద్దున స్నానం చేసి కూర్చోండి అని. ఒకరి చీర ఒకరి సూట్ కేసులో పెట్టుకొని ఎత్తుకున్నాడు. పెద్ది శారీ కట్టునా, రెడీయా? అయిపోయింది నాది. చలో గాయ్స్, శారీ కట్టుకొని వచ్చేసాను. మంచిగా గాయ్స్, కంచి 2 పోసుకోవద్దు కదా, క్లిప్ పెట్టేసుకుంటాను. ఆల్ సెట్. ఆహా, ఈయన ఎప్పుడు అన్నప్పుడు హాయ్ చెప్పేస్తుంది మా మామ. చిట్టి తల్లి, చిట్టి తల్లి రామడతల్లి, ఇది ఆగుతుంది. ఓకే అండి. చాయ్ అప్పుడు తాగమంటే నా తాగను అన్నాడు, మళ్ళీ ఇప్పుడు పెట్టాలి. ఎవ్వరికి ఈత కాదు పెట్టుడు. ఇది ఒంటి మీద పెట్టుకో, ఇక్కడ కూసుంటది. హడావిడి హడావిడి. మా పొట్టి కుక్క పిల్లలు కూడా తీసుకొని పోతున్నాము. ఏదది చిన్ను, హాయ్ చెప్పు. కరెక్ట్ సన్సెట్ టైంకి వచ్చినాం. ఎంత ఇక్కడైతే అబ్బా ఎంత బాగుందో. అందులో 2 కుక్క పిల్లలు ఉన్నాయి బాబు. మన దగ్గర కూడా ఉంది కుక్క పిల్ల. సో గర్భగుడిలోకి అయితే ఫోన్ తీసుకెళ్ళొద్దు, బయట ఇక్కడిక్కడ సరౌండింగ్స్ లో ఫోన్ తీసుకోవచ్చు.
నేను బయటికి రాగానే కొంచెమైనా టెంపుల్ లోపల చూపించాలని ఫోన్ తెచ్చుకొని మళ్ళీ వచ్చినాం. ఎస్, కానీ దర్శనం మాత్రం మస్తు అయింది. మమ్మీ మంచిగా అయింది కదా దర్శనం? అమ్మమ్మ హ్యాపీయా? ఫుల్ హ్యాపీ. మా అమ్మమ్మ అయితే మంచిగా. మా అమ్మమ్మ కాలు నొప్పి అంటది, ఇక్కడికి వచ్చి మెట్లెక్కింది, లైన్ లో నిల్చుంది. వావ్, మేబీ అంతే మనసులో సంకల్పం అంతే కదా మమ్మీ. నడవాలి అనుకుంటే నడిచేస్తారేమో. ఫెల్ట్ హ్యాపీ. కానీ ఫుల్ రష్ ఇవాళ. ఎందుకు ఇంత రష్ ఉందేమా? ఏకాదశి వల్ల లాస్టా అంటే అదేమో లెక్క. వైకుంఠ ఏకాదశికి వెళ్ళి ఇక్కడ వరకు. అందులో సాటర్డే వెంకటేశ్వర స్వామి. ఫోటోలు బ్లాగ్లు చేస్తూ ఏ గుళ్ళో నన్ను చాలా మంది గుర్తుపచ్చారు ఫ్రెండ్స్. ఫొటోస్ అడిగితే ఇచ్చాను. ఐఎమ్ హ్యాపీ. సో బై ద వే, ఈ ఫోటోలు దిగుతూ వీడియోలు తీస్తూ మా అమ్మమ్మ కాలు గురించి అమ్మమ్మ వెళ్ళిపోయింది. నేను కార్లో కూర్చుంటా, మీరు ఉండండి అని చెప్పేసి అందరూ వెళ్ళిపోయారు. బాబా మా అమ్మే నాకు అకంపెనీ చేస్తుంది. నా వీడియో కంటే నేను పెట్టి ఇంట్రెస్ట్ అంటే మా అమ్మ ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతుంది. వచ్చి ఇక్కడ ఫోటో ఇక్కడ లేకపోతే యూనో వీడియో ఇక్కడ తీసుకో అని చెప్తుంటది. లైక్ మమ్మీ మంచిగా నువ్వే నాకంటే ఎక్కువ అట్లా అనమాట. ఎస్, అందరు కార్ దగ్గరికి వెళ్ళిపోయినాం, మేము కూడా వెళ్ళిపోతున్నాం. కానీ దర్శనం మాత్రం చాలా 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 బాగైంది. వర్త్ ఇట్ అనిపించింది. ప్రసాదంలో మమ్మీ అబ్జర్వ్ చేసిన, ప్రసాదంలో నెయ్యి యమ్మీ మంచిగా అనిపించింది. ఓకే, అమ్మమ్మని అడుగుదాం ఎట్లా ఫీల్ అయింది, హ్యాపీగా ఫీల్ అయిందా? ఇప్పటికైతే గుడికి 10కి 100 ఇవ్వచ్చు, మెయింటెనెన్స్కి కానీ లేకపోతే ప్రసాదం. అండ్ ద వే దే ఆర్ హ్యాండ్లింగ్ భక్తులు, నైస్, వెరీ నైస్. కరప్షన్ కాలే, ఇంకా కరప్టెడ్ కాలేదు. ఇట్లనే అవ్వకుండా ఉండాలని కోరుకుంటున్నాము. మంచిగా అనిపించింది. ఎక్కడ మన కార్? ఇదేనా? ఇదే మా కార్ గాయస్. అక్కడ ఉంది గాయస్. ఇంటికి బయలుదేరినాం. వస్తుంటే హైవేలో ఒక భారత చేనేత వస్త్రాలయం. ఎంత తెలుగురా నాయన. వెళ్ళా మా మమ్మీ, పద చేనేత చూసొద్దామంది. ఇప్పుడు నా పాకెట్ కి తుట్ట పెట్టకపోతే చాలు. నుంచి ఎంట్రన్స్ ఇటు నుంచి వెళ్ళొచ్చు కదా. ఓకే, చేనేత చూస్తారంట. మెల్లగా ఈ చీర బాగుంది, ఆ చీర బాగుంది. ఏ మమ్మీ ఓన్లీ చూడాలి, కొనుక్కోవద్దు, ఓకేనా? కొనే ప్లాన్స్ ఏం లేవు కదా, నిజం చెప్పురా, లేకపోతే రాను, నేను వెళ్ళిపోతా. ఒకసారి ఇప్పుడు దిగే ముందు ఉట్టి చూస్తా అన్నది. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. కానీ చేనేతవే కాస్ట్లీ ఉంటాయి మమ్మీ. చేత్తో చేస్తారానా? ఓకే, లెట్స్ గో ఇన్ సైడ్. మా మమ్మీ వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తుంది. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. నేను నీకు కొనిస్తాను, నువ్వు మీ మమ్మీకి కొని. ఏంట్రా నవ్వుతున్నావు ఏంట్రా? మమ్మీ ఎట్లుంది ఐడియా? నేను మా మమ్మీకి కొనిస్తా, మీ బిడ్డ నీకు కొనియాలి. అంతే, 2 బిడ్డలు. ఇయ్యో రావమ్మ మహాలక్ష్మి చిన్నమ్మ. కార్లో వదిలేసి వెళ్ళిపోయినాం పొట్టటి. ఇప్పుడు మా మమ్మీ ఒక శారీ కొనియమంది. ఓకే, నేనేమన్నా నేను మా మమ్మీకి కొనిస్తా, మా మమ్మీ వాళ్ళ మమ్మీకి కొనియాలి. అయితే అమ్మమ్మ ఏమంది, నాకు 2 వస్తాయి అంటుంది. ఎందుకంటే పెద్ద బిడ్డ ఒకటి కొనియాలి, చిన్న బిడ్డ ఒకటి కొనియాలి. ఓకే, నేను మమ్మీకి శారీ అగో ఈమె కూడా 2 పిల్లలు, ఆడపిల్లలు. ఇదొకటి, అక్కడ ఇంకో చెల్లె. ఎప్పుడు చూడనట్టు ఎందుకు చిన్నట్లు ఉరుకుతున్నావు? సో ఇక్కడ ఒక చిన్న స్టాల్ లాగా ఉంది. ఇక్కడ అన్ని శారీస్ ఉన్నాయి. మా మమ్మీ ఏదో కొనాలా అని చూస్తుంది. నువ్వు చూడు మమ్మీ, ఈ లోపు నీకు నచ్చినాయి. ఒకసారి ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకో ఒకటి. ఇది ఎట్లుంటదండి? ఇందులో ప్యూర్ కాటన్
అదొకనా? ఇది ఎట్లా అన్నారు? మళ్ళీ మీకు పంపిస్తాను. ఓకేనా? నచ్చిందా? తీసుకో. ఆమె ఇష్టం, నేను కాదుగా వేసుకునేది. దానికి కవర్ ఇస్తారా అండి? నచ్చిందా మమ్మీ? హ్యాపీయా మమ్మీ? దిగే అప్పుడే అనుకున్నా ఇది చూసే టార్గెట్ కాదు, కొనే టార్గెట్. చలో లెట్స్ ఇంటికి పోదాం మమ్మీ. ఇంకా ఆగేది ఉందా మమ్మీ? ఇవాళకి చాలు మమ్మీ. ఫైనలీ హోమ్ రా నాయన. చిట్టి పాప వచ్చేసినాం, ఇంటికి వచ్చేసినాం. దట్ వాస్ అ గుడ్ డే. అమ్మా పీస్ఫుల్ పీస్. ఏందమ్మా పీస్ఫుల్ డేనా అమ్మమ్మ? చెప్పు ఎట్లా అనిపించింది ఇవాళ నీకు? బాగుంది. బాగుందా? హ్యాపీయా? అబ్బా రేపేంది ప్లాన్ ఏంది? చెప్పు రేపు. ఏమమ్మా మీరు ఇప్పుడు బయలుదేరుతారో నాకేం తెలుసు. రేపు పొద్దున పోదామని మా అమ్మమ్మ, మేమేమో 9 గంటలకు పోదామని చెప్పేసి. రేపు యాదగిరి గుచ్చా. మరి పొద్దున ఎట్లా లేవాము కదా పొద్దున. All peace, all happiness. Chalo, thank you all for watching my vlog. Please do subscribe, like, share. Bye bye.